నేను వదిలేశాను, వెళ్ళిపో. పారిపోరా, పారిపో, పారిపో. సార్ని పిలువమ్మా, అర్జెంట్గా కలవాలి. ఏంటి ఎస్పీ ఈ టైంలో వచ్చావు? సారీ సార్, రాక తప్పలేదు. మ్యాటర్ అలాంటిది. మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది సార్. నిన్న జరిగిన రేపు సంఘటనలో కొత్త పారిపోరా, పారిపో. లైట్ ఇస్తుంది కదా రే. ఆల్ క్లియర్ అని చెప్పావు కదరా. సార్ ఏం చేస్తున్నారా మీరంతా? నిజంగా ఈ సంఘటన ఫారెస్ట్ లో జరగలేదు. నా ఇంటి ఉండి నన్నే మోసం చేస్తావా? సారీ సార్, మిమ్మల్ని మోసం చేస్తున్నానో వెన్పోటు పొడుస్తున్నాను అనుకోలేదు సార్. ఏం మాట్లాడుతున్నావు? మనం చేస్తుంది చాలా పెద్ద తప్పు అనిపించింది సార్. నేను కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకునే సార్. నాకు కూడా ఇలానే జరిగితే ఎలానో ఆలోచించాను సార్. ఇప్పుడు నేను నా పేదరికాన్ని మర్చిపోయి ఈ ఉన్నోడి కోసం పనిచేయడం మొదలు పెడితే ఇంకెక్కడ సార్ పేదవాడికి న్యాయం జరుగుతుంది? డబ్బు అధికారం ఉన్న వాళ్ళని శిక్షించడానికి మీ స్థాయి నా స్థాయి సరిపోకపోవచ్చు కానీ, బట్ అలా అని ఇలాంటి వాళ్ళని బలి చేసుకుంటూ పోతే ఇంకెక్కడ సార్ సిస్టమ్ నిలబడుతుంది? నన్ను క్షమించండి సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా మీరు ఆ నలుగురిని పట్టుకుంటానంటే మీ వెంటే ఉంటాం సార్. అయితే మార్గ మధ్యలో అమ్మాయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. కావాలని ఆ క్యాబ్ డ్రైవర్ ని సిఐ భాస్కర్ ఎన్కౌంటర్ చేసి కేసు క్లోజ్ చేద్దామని ప్రయత్నించగా క్యాబ్ యూనియన్ వాళ్ళు, మీడియా, జనం వెళ్ళగానే సిఐ లైవ్ లో దొరికిపోయారు. ఈ సంఘటనతో పోలీసు వ్యవస్థపై చూస్తూనే ఉండండి. మా వాళ్ళే మీడియాకి, క్యాబ్ డ్రైవర్ యూనియన్కి మనం రాజుని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు సార్. సారీ సార్, ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది, వాళ్ళకి ఎలా తెలిసిందనేది మ్యాటర్ కాదు ఎస్పీ. ఆ క్యాబ్ డ్రైవర్ ఆ అమ్మాయిని చంపలేదని జనాలకి, మీడియాకి తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని మనం మార్చలేం. అదే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి వెళ్ళిన వీడియో బయటకు వచ్చింది. అందులో మన వాళ్ళు 4 ఉన్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ని వదిలే. ఇప్పుడు వాడిని మనం ఏం చేసినా మీ డిపార్ట్మెంట్కి, మా గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇదంతా మా డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆ సిఐ భాస్కరే చేశాడని రేపు ఉదయం మీడియాకి స్టేట్మెంట్ ఇవ్వు. ఎందుకంటే జనాలు, మీడియా కూడా ఇదంతా భాస్కర్ గాడే చేశాడనుకుంటున్నారు. ఎవరో 4 మాస్కులేసి మీడియా ముందు పెట్టు. ఆ 4 అరెస్ట్ చేసామని చెప్పు. లేదంటే ఆపోజిషన్ వాళ్ళు, మీడియా వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోస్తారు. 4 రోజుల్లో జనాలు, మీడియా ఈ విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామనేది. ఆల్రెడీ మన దగ్గర గొర్రె ఉంది కదా, దాన్ని బలివ్వు. అలాగే సార్. మహా నాన్న